is weight the number one hidden reason for infertility? వెయిట్ అంటే మనకి ఒబెసిటీ అనే కాదు, ఎక్స్ట్రీమ్ థిన్ బిల్ట్, లైక్ చాలా తక్కువ వెయిట్ ఉండడము ప్రాబ్లమే, ఎక్కువ వెయిట్ ఉండడం ఒబెసిటీ ప్రాబ్లమే. టూ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెయిట్ మనకి ఇన్ఫర్టిలిటీలో కనపడతాయి. వెరీ లెస్ వెయిట్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అవ్వమని చెప్తాం. వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ కంటే చాలా తక్కువగా ఉంది వాళ్ళ వెయిట్ అంటే, వెయిట్ గెయిన్ అవుతేనే అట్లాంటి వాళ్ళు కన్సీవ్ అవుతారు. ఒబేస్గా ఉన్న వాళ్ళకైతే మనం డైరెక్ట్ చెప్తాం, నువ్వు వెయిట్ లాస్ కావాలి, నీకు కన్ఫర్మ్ అవుతుంది అని. బట్ చాలా మటుకు వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి మేము తక్కువనే ఉన్నాం కదా, మాకు ఎందుకు రావట్లేదు అని డౌట్ ఉంటుంది. మనకి ఆ వెయిట్ పుట్ ఆన్ అయితేనే వాళ్ళకి వస్తుంది ప్రెగ్నెన్సీ. సో అది వెయిట్ పుట్ ఆన్ అయ్యి వాళ్ళది యావరేజ్ బిఎంఐ మెయింటైన్ అవ్వాలి. ఒబీస్ వాళ్ళకైతే కనుక కంపల్సరీ వెయిట్ రిడ్యూస్ చెప్తాము. జనరల్గా తగ్గు అని చెప్పగానే పేషెంట్ డిమోటివేట్ అయిపోతారు. వెయిట్ అనగానే అమ్మో మేడం మాతో కాదు అన్నట్టు చెప్తారు. బట్ మన ఇది తిను అది తిను ఇది తినకు అని చెప్పడానికంటే ముందు వాళ్ళకి ఒక సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్. వెయిట్ లాస్ ఆర్ గెయిన్ అనేది మనకి ప్యూర్లీ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యువర్ విల్ పవర్. మీరు గట్టిగా అనుకోవడం ఇంపార్టెంట్. సో మనము ఫుడ్ కంటే కూడా నువ్వు బ్రెయిన్లో నాకు వెయిట్ తగ్గాలి అని ఫిక్స్ అయినప్పుడు నువ్వు గ్రాడ్యువల్గా ఆటోమేటిక్గా తగ్గిపోతావు. Manifestation is మోర్ ఇంపార్టెంట్. వాట్ యూ థింక్ యుల్ మేనిఫెస్ట్. సో ఆ మోరల్ సపోర్ట్ నుంచి లాక్కొస్తేనే పేషెంట్ రిడ్యూస్ అవుతారు. నా దగ్గర వచ్చిన చాలా కేసెస్ ఎవరైతే డెడికేటెడ్గా వెయిట్ లాస్ అయ్యారో చాలా తొందరగా కన్సీవ్ అయ్యారు. మేడం ఇట్లానే చెప్తుంది, మేము ఎక్కువ ఏం తినట్లేదు కదా, నేను 10 minutes వాక్ చేస్తున్నాను, హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తున్నాను, బట్ అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అని వదిలేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు అసలు చాలా డిఫికల్ట్ కేసెస్. జెనెటికల్ గా కూడా ఉంటది కదా మ్యామ్ ఒబేసిటీ అనేది. సో అట్లాంటి వాళ్ళకి, జెనెటిక్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి యూ ట్రై, వదిలేయొద్దు, ట్రై చేస్తూ ఉండు. నువ్వు ఎంత లాస్ అయితే అంత. 1 kg కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. 1 kg అవ్వు, ఇట్స్ ఓకే. 2 kgs అవ్వు, ఓకే. టార్గెట్స్ ఏమీ ఉండవు నీకు, బట్ నీ ఎఫర్ట్స్ అయితే ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ ద లాస్ బట్ ఫిట్నెస్. ఎస్ దట్స్ ట్రూ. అలా చేయమని చెప్తాము. మోటివేషన్ కూడా అలానే ఇస్తాం.